ప్రజలందరిపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయానికి విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ ప్రతినిధులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శింపచేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఎంపీ శాలువాతో సత్కరించి వేద ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కడపలోని అమ్మవారి శాలకు విశేష చరిత్ర ఉందన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకునేందుకు ఆలయానికి రావడం సంతోషదాయకంగా ఉందన్నారు. వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆర్యవైశ్యులతో పాటు సర్వ మానవాళికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మాజీ మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆర్యవైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇవాళ కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా.